వెల్కమ్ టు శ్రీ టాక్ షో. స్వామి మాలలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు స్వామి. ఎందుకంటే వాళ్ళు సివిల్లో ఉన్న వాళ్ళ పాదాలు మనం తాకూడదు కదా అని. కానీ తల్లిదండ్రులకు అది వర్తించదు స్వామి. తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం. అయ్యప్ప స్వామి అయినా ఒక తల్లికి బిడ్డే, ఎవరైనా స్వామి. ఆ స్వామినే తన తల్లిదండ్రులకు నమస్కరించుకుని మన యాత్రకు వెళ్ళాడు స్వామి. మనల్ని కూడా మనం మాల ధరించే ముందు గురుస్వామి చెప్తారు, మీ తల్లిదండ్రులకి మీ కృతదైవానికి నమస్కరించుకొని మీరు మాల వేసుకోండి. అంటే మనం మన తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో వాళ్ళకి నమస్కరించుకొని వచ్చి మనం మాల ధరించాలి. అలాగే మనం ఇరుముడి కట్టుకుని వెళ్ళేటప్పుడు కూడా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకొని వాళ్ళ పాదాలకు నమస్కరించుకొని మనం ఇరుముడి కట్టుకొని వనయాత్రకు బయలుదేరాలి స్వామి. తల్లిదండ్రులను మించిన దైవం లేదు స్వామి. వాళ్ళు ఏ సివిల్లో ఉన్నా, మనం మాల్లో ఉన్నా, ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత రాజులమైనా సరే వాళ్ళకి నమస్కరించుకోవాలి. వాళ్ళు మన పాదాలని తాకూడదు స్వామి. మనకు జన్మనిచ్చిన వాళ్ళు మన పాదాలను తాకితే మనకే నష్టం స్వామి. తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించుకోవడంలో స్వాములైనా అయ్యప్ప స్వాములైనా ఎవరైనా తప్పే లేదు స్వామి. స్వామి శరణం.